హరి ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఘంటానాదం చేయండి, అంటే గంట కొట్టండి. ఓం ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం కురు ఘంటారవం తత్ర దేవతాహ్వానలాంఛనం లాంఛనమాత్రేణ ఘంటానాదం కృత్వా. ఆషాఢ బహుళ అమావాస్య రోజు చేసేటువంటి ఈ దిశా గౌరీ నోములు, దీన్ని దిగంబాల నోములని, చుక్కల్ల అమావాస్య నోములని పిలుస్తూ ఉంటారు. అటువంటి ఈ యొక్క దిశా గౌరీ అనేటువంటి నోములను గురించి కూడా ఈ వీడియోలో తెలియజేయడం కూడా జరుగుతున్నది. ఓం ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం కురు ఘంటారవం తత్ర దేవతాహ్వానలాంఛనం లాంఛనమాత్రేణ ఘంటానాదం కృత్వా. మహాగణపతిని ధ్యాయేత్, గణపతిని మనస్సులో నమస్కారం చేసుకోండి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అభీప్సితార్థ సిద్ధ్యర్థం పూజితో యస్సురైరపి సర్వవిఘ్నచ్చితం తస్మైర్గణాధిపతయే నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. మహాగణాధిపతి మనసాభీష్ట ప్రార్థనాపూర్వక నమస్కారం సమర్పయామి. ప్రాగేవ ఆచమ్య ప్రాణానాయమ్య హస్తం ప్రక్షాళ్య. చేయగడుక్కొని 3 సార్లు తాగి 4వసారి చేయగడుక్కోవాలి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ప్రాణాయామం చేయాల. ఓం అంగుళ్యాగ్రై నాసికాగ్రం సంపీఢ్యం పావనాశనం ప్రాణాయామమిదం ప్రోక్తం ఋషిభిః పరికల్పితం. గోవింద గోవింద గోవింద. ఓం మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్ధమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయవరార్తే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే. హైదరాబాద్ వాస్తవ్యులైతే కనుక శ్రీశైలస్య వాయువ్య దిక్ప్రదేశే, ఈ రాయలసీమ ప్రాంతం వాసులైతే కనుక శ్రీశైలస్య నైరుతి దిక్ప్రదేశే, కృష్ణా కావేరీయోః మధ్యమ క్షేత్రే. స్వంతమిల్లైతే స్వగృహేని, బాడిగిల్లైతే వసతి గృహే అనుకోండి. నివాస గృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠీ సంవత్సరాణా మధ్య స్వస్తి శ్రీ క్రోధీ నామ సంవత్సరే దక్షిణాయనే గ్రీష్మఋతౌ ఆషాఢమాసే బహుళపక్షే అమావాస్యాయాం పుణ్యతిథో వాసరః వాసరస్తు భానువాసరయుక్తాయాం శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ సకల విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ యజమానస్యాం శ్రీమాం శ్రీమతః. మీ గోత్రము, భర్త పేరు, మీ పేరు కూడా మనస్సులో చెప్పుకోండి. అస్య యజమానస్యాం శ్రీమాం శ్రీమతః గోత్రోద్భవస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబానాం అనుకోండి. యజమానస్య సహ కుటుంబానాం సమస్త పాపక్షయార్థం పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం ధనధాన్య సమృద్ధ్యర్థం ఆయుష్కామార్థఫలసిద్ధ్యర్థం దిశా గౌరీ దేవతా వ్రతముద్దిశ్య శ్రీ దశా గౌరీ దేవతా ప్రీత్యర్థం యథో మిళితోపచారైః దిశా గౌరీ దేవతా పూజాం కరిష్యే. తదనంతరం కలశగణాధిపతి పూజాంచ కరిష్యే. ఒక చెంబు నిండా వెండి, రాగి, ఇత్తడి, స్టీలు ఏదైనా నిండా నీళ్లు తీసుకొని 4 వైపులా గంధము కుంకుమ పెట్టి నీళ్లలోకి పసుపు కుంకుమ అక్షతలు పూలు వేయాలి.
కలశారాధనం కరిష్యే. కలశం గంధకుసుమ పుష్పాక్షరైరభ్యచ్చ. కుడి చేయి మూసి ఎడం చెయ్యి ఆ కుడి చేతికి తాకించి పట్టుకోండి. ఓం కలశస్యముఖే విష్ణు కంఠే రుద్రసమాసితా. మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగుణాస్పదా. కుక్షౌ సాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా. ఋగ్వేద యజుర్వేద సామవేదో అథర్వణ. అంగైచ్చసహితా సర్వే కలశాంతో సమాసితా. ఆయాంతు దేవ పూజార్థం దురితక్షయకారకా. గంగే చేమునే చైవ గోదావరి సరస్వతి. నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. కలశోదకం అమృతం భవతు. ఆ యొక్క కలశం నీటిని పుష్పంతో నీళ్లు తీసుకొని ఆ దిశా గౌరిని గణపతి పెట్టినటువంటి ఆ పీఠం మీద అంత ప్రోక్షణ చేయండి. దేవం సంప్రోక్ష. అదే పుష్పంతో మీ మీద ప్రోక్షణ చేసుకోండి. ఆత్మానాంచ సంప్రోక్ష. నీళ్లు తీసుకొని మళ్ళీ ఆ మీ ఏర్పాటు చేసుకున్నటువంటి పూజా ద్రవ్యాల మీద ప్రోక్షణ చేయండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతో వివా. యస్మరేత్ పుండరీకాక్షం సవాహ్యాభ్యాంతర శుచి. ఆదౌ శ్రీమన్మహాగణాధిపతయే నమః. అక్షింతలు పూలు తీసుకుని మహాగణపతిని పూజ చేయాలి. ఓం గణానాన్వా గణపతి గుంహవామహే కవిం కవీనాముపవస్త్రవస్త్రవం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతివి సీదసాదనం. శ్రీమన్మహాగణాధిపతయే నమః. పసుపుతో చేసిన గణపతి మీద కానీ లేకపోతే వెండి గణపతి కానీ ఏ గణపతి ఉంటే ఆ గణపతి స్వామి మీద అక్షింతలు వేసి నమస్కారం చేసుకోండి. మహాగణాధిపతయే నమః. మనసాభీష్ట ప్రార్థనాపూర్వక నమస్కారం సమర్పయామి. మళ్ళా 2 అక్షతలు వేయండి. ఆవాహయామి. మళ్ళా 2 పుష్పాలు పెట్టండి. ఆసనార్థం రత్నసింహాసనార్థం కుసుమాక్షతాన్ పుష్పాక్షతాం సమర్పయామి. కలశం నీటిని ఉద్ధరేణితో తీసుకొని గణపతి స్వామికి చూపించి మీ ముందు ఉండేటువంటి ప్లేట్లో 3 పర్యాయాలు వదిలిపెట్టాల. హస్తారవిందయో అర్ఘ్యమర్ఘ్యం సమర్పయామి. పాదారవిందయో పాద్యం సమర్పయామి. ముఖే శుద్ధాచమనీయాం సమర్పయామి. కలశపు నీటితో పుష్పాన్ని తీసుకొని గణపతి స్వామి మీద కొద్దిగా ప్రోక్షణ చేయాలి. పసుపు గణపతి అయితే ఎక్కువ నీళ్లు వేస్తే కరిగిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రోక్షణ మాత్రం చేయండి. ఓం ఆపోహిష్టామయో వహతానభూర్ఛేదధాతనామ హీరణాయ చక్షుషే యవసవతామృతః తస్యా భాజ్యదేహనః ఉషాదేరో మాతరః తస్మాతరంగమావః యస్య క్షయాయ జన్మదా ఆపో జనయతా జనః. శుద్ధోదక స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నానానంతరం ఒక కొబ్బరికాయను కొట్టి గ్లాసులోకో గిన్నెలోకో వేటిలోకైనా నీళ్లు పట్టి ఆ కొబ్బరికాయ యొక్క నీళ్లతో స్వామికి స్నానం చేయించాలి. కొబ్బరికాయ కొట్టండి, నీళ్లు పట్టుకోండి, ఆ నీటితో గణపతి స్వామికి స్నానం చేయించండి. ఓం యా ఫలినీర్యా అఫలా పుష్పాయాచ్చ పుష్పిణీ బృహస్పతి ప్రసూతస్వానో ముంజంత్వగుంహసః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఫలోదక స్నానం సమర్పయామి. ఫలోదక స్నానానంతరం ఉపరి శుద్ధోదక స్నానం. మళ్ళా కలశపు నీటితో కూడా గణపతి స్వామికి స్నానం చేయించండి. ఆపోహిష్టేత్యోపరి శుద్ధోదక స్నానం సమర్పయామి. ఒత్తిపత్తి ఉంటే ఒత్తిపత్తి వేయండి, లేకపోతే అక్షింతలు వేయండి. వస్త్రం. ఓం అభివస్త్రాం శోసనాన్యర్షాభిధేనో సుదుగా పూజమానా. అభిచంద్రాభర్తవేనో హిరణ్యాభ్యశ్వాన్ రదినో దేవసోమ. మహాగణపతయే నమః. వస్త్రోపవస్త్రార్థం అక్షతాం సమర్పయామి. మల్లాక్షింతలు చేతిలోకి తీసుకొని ఓం యజ్ఞోపవీత పరమం పవిత్రం ప్రజాపతిమ సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రియం ప్రతిమించ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ. యజ్ఞోపవీతార్థం అక్షింతలు వేయండి. అక్షతాం సమర్పయామి. ఒక పుష్పాన్ని తీసుకొని గంధంలో అద్ది పసుపు కుంకుమ తాకిచ్చి గణపతి స్వామి దగ్గర పెట్టాలి. ఓం గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాంగరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం త్వామిహో భక్వయే శ్రియం శ్రీగంధాన్ ధారయామి. అక్షంతలు వేయండి. ఆయనే దేవరాయనే దూర్వారోహంతో పుష్పిణీ హ్రదాచ్చ పుండరీకాణి సముద్రస్య గృహాయిమే. అలంకరణార్థం అక్షతాం సమర్పయామి. పుష్పార్చన విడిపూలు గరకతో గణపతి స్వామికి అర్చన చేయండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః.
ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంభాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. తర్వాత అక్షింతలు కూడా వేయండి. నానావిధ పరిమళ పత్ర పుష్ప కుసుమ అక్షతాం సమర్పయామి. 2 ఊదిబత్తీలు వెలిగించి గణపతి స్వామికి తిప్పాల. ఓం గంట కొడుతూ గణపతి స్వామికి ఊదిబత్తీలు తిప్పండి. ఓం వనస్పత్యుర్భవేర్దివ్యైః నానాగంధైః సంయుతం ఆఘ్రాణాం సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం ధూపమాఘ్రాపయామి. కడ్డీ ఒత్తులు అంటే ఊదిబత్తికి పత్తి చుట్టి నేతిలో తడిపి ఉంచుతారు, కడ్డీ ఒత్తులు అంటారు. అవి ఉంటే వెలిగించి స్వామికి చూపించండి. లేకపోతే దీపారాధనలకు అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. ఓం సాధ్యం త్రివర్తి సంయుక్తమగ్నినా యోచితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యం తిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాద్ ఘోరా దివ్యే జ్యోతిర్నమోస్తుతే శ్రీమన్మహాగణాధిపతయే నమః. ప్రత్యక్ష దీపం దర్శయామి. నైవేద్యం గణపతి స్వామి దగ్గర తాంబూలము, ఆకులు, ఒక్కలు, పండ్లు, ఇందాక కొట్టినటువంటి కొబ్బరికాయ యొక్క కొబ్బరి ప్రసాదాన్ని కూడా స్వామి దగ్గర ఉంచి కలశం నీళ్లు తీసుకొని వాటి మీద ప్రోక్షణ చేయాలి. అవి 2 చేతులతో కూడా స్వామికి చూపించాలి. ఓం ప్రోక్షాపరీషిచ్ఛాయ నమః, పుండరీకాక్షాయ నమః, పుండరీకాక్ష గోవిందాయ నమః, పుండరీకాక్ష గోవింద వాసుదేవో జగత్పతి మయా అనుకోండి త్వయార్పితమిదం ద్రవ్యం పవిత్రం కురు సర్వదా. నమస్కారం చేసుకోండి. 2 చేతులతో కూడా స్వామికి ఇట్లా చూపించండి. ఓం ప్రాణాయ నమః, ఓం అపానాయ నమః, ఓం యానాయ నమః, ఓం ఉదానాయ నమః, ఓం సమానాయ నమః, ఓం బ్రహ్మణే నమః, శ్రీమన్మహాగణాధిపతయే నమః. సంభవిద్విద్రవ్యైః అమృతతుల్య నైవేద్యం సమర్పయామి. మళ్ళా కలశం నీటిని వృద్ధులతో తీసుకుని స్వామికి చూపించి 5 సార్లు మళ్ళీ పళ్ళెంలో విడిచిపెట్టాలి. మధ్యే మధ్యే ఉదక పానీయం సమర్పయామి. అమృతాభిధానం ఉత్తరాభోజనం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, ముఖశుద్ధాచమనీయాం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. సువర్ణ పుష్పదక్షిణాం సమర్పయామి. నీరాజనం మంగళహారతి. హారతి పలకలో కర్పూరం వేసి ఆ హారతి పలకకు గంధం పెట్టి కుంకుమ పెట్టి కర్పూరం వెలిగించండి. లేదంటే ఒత్తులైనా వెలిగించవచ్చు. ఎవరి ఇష్టం, ఎవరి అభిప్రాయం వాళ్ళది. వెలిగించి గణపతి స్వామికి తిప్పాల. గంట కొడుతూ తిప్పండి. ఓం హిరణ్యపాత్రం మదో పూర్ణం దదాతి మధవ్యో సానీతి ఏకతాత్ బ్రహ్మణ ఉపహరతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దధాతి. నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం కరశుద్ధ్యర్థం కలశం నీళ్లు తీసుకుని ఆ హారతి పలక చుట్టూ తిప్పి ఆ ముందు పక్క ఒక 2 చుక్కలు నీళ్లు వేసి ఆ హారతిని గణపతి స్వామికి చూపించి తర్వాత కళ్ళకొత్తుకోండి. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఆనందమంగళ కర్పూర నీరాజనం సమర్పయామి. కరశుద్ధ్యర్థమాచమనీయం సమర్పయామి. రక్షాన్ ధారయామి. నమస్కారాం సమర్పయామి. నమస్కరోమి. శ్రీమన్మహాగణాధిపతయే నమః. పునః పూజాంచ కరిష్యే. తర్వాత 2 అక్షింతలు, పుష్పాలు, పసుపు, కుంకుమ అన్నీ కూడా గణపతి స్వామికి వేయండి. ఛత్రమాచ్ఛాదయామి. చామరాభ్యాం విజయామి. నృత్యం దర్శయామి. గీతం శ్రావయామి. ఆందోళికామారోహయామి. సమస్త రాజోపచార, శక్తోపచార, భక్తోపచార, మనసోపచార, వాక్కోపచార, ఇష్టోపచార, శిష్టోపచార పూజాం సమర్పయామి. ఎస్ఎస్ ముక్తా చ నామోక్త్యా తవ పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణదాం యాదిం సద్యో వందే తమంచుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపా యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదంతుతే. అక్షింతలు నీళ్లు కలశం నీళ్లతో అక్షింతలు తీసుకుని కుడి చేతిలోకి వేసుకుని ఎడమ చేతితో కలశం నీళ్లు వేసుకుని తట్టలోకి ఇచ్చిపెట్టండి. ఎస్ఎస్ ముక్తాచ నామోక్త్యా తప పూజా క్రియాశు న్యూనం సంపూర్ణదాం యాదిం సద్యో వందే తమంచుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపా యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదంతుతే. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజా విధి విధానేన భగవాన్ సర్వాత్మక సర్వదేవాత్మక సర్వం శ్రీ మహాగణపతి దేవతా సుప్రీత సుప్రసన్న వరదా భవంతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. ఉత్తరోత్తరమరాభస్తు. సర్వం శ్రీ మహాగణపతి దేవతా సుప్రీత సుప్రసన్న వరదా భవంతు.
ఇక్కడితో గణపతి పూజ పరిసమాప్తి అవుతుంది. ఆ తర్వాత దిశా గౌరి అనేటువంటి అమ్మవారి పూజ కూడా మొదలవుతుంది. దిశా గౌరి అంటే అన్ని దిక్కులతో కూడా పూజించాలన్నమాట. ముందుగా తూర్పు నుంచి కూడా మనం పూజ చేయాలి. అంటే మనకి ఏదైతే ఆ పీఠం ఉంటుందో తూర్పు నుంచి 8 దిక్కులకు కూడా అక్షింతలు వేస్తూ ఉండాలి. ఓం ఇంద్రం వో విస్పదస్వరి హవామహే జనేభ్యః అస్మాకమస్తు కేవలః ఇంద్రాయ నమః. ప్రాగ్భాగే ఇంద్రం దిక్పాలకం స్థాపయామి పూజయామి. ఓం అగ్నిం దూతం వృణేమహే హోతారం విశ్వవేదం అస్య యజ్ఞస్య సక్రతం. ఆగ్నేయ దిగ్భాగే అగ్నిం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. దక్షిణానికి ఓం యమాయ సోమగుం సునత యమాయ సూతాభి యమగుం హైగ్నో గచ్చతగ్నిదూతో అలంకృతః యమాయ నమః. దక్షిణ దిక్పాలకాధిపతిం యమం లోకపాలకమావాహయామి. నైరుతి ఓం మోషణ పరా నైరుతే దుర్దర్శానం సదేశ తృష్ణయా సహ నిరుతయే నమః. నిరుతి దిక్పాలకం ఆవాహయామి స్థాపయామి పూజయామి. పశ్చిమానికి ఇమం మే వరుణసు దేహామత్యాజుడయత్వామవిశ్వరాజికే తత్వాయామి బ్రహ్మణ వందమాన సదాశాస్తే సమాన విర్భి అహేడమాన వరుణ అవోద్బరగం సమాన ఆయు ప్రమోషి. వరుణాయ నమః. పశ్చిమ దిక్పాలకం వరుణం లోకపాలకమావాహయామి స్థాపయామి పూజయామి. వాయువ్యం ఓం తవ వాయు ప్రతిస్పదత్వష్టోర్జామాతృప్తం ఆవాంస్యావృణీమహే. వాయువే నమః. వాయువ్య దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. ఉత్తరానికి ఓం సోమో ధేనుకం సోమో అర్వంతమాశుకం సోమో వీరం కర్మణ్యం దదాతు సాధన్యం విద్యశ్రవణం యో దదాత తస్మై. ఉత్తర దిక్పాలక కుబేరం లో ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఈశాన్యం ఓం తమీశానం చతుష్పతిం ధియం మనసే హోహయ వయం పుషానో యదా వేదరక్షతా వాయు రథబ్ద స్వస్తయే. ఈశానాయ నమః. ఈశానాం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. తదనంతరం సర్వదిక్స్వరూపిణ్యై సర్వదిక్పాలక స్వరూపాయై నమః. దిశా దేవతాయై నమః. దిశ గౌరీ అమ్మవారికి ఇప్పుడు పూజ చేస్తాం. అక్షింతలు పూలు చేత్తో పట్టుకోండి. ఓం నమస్తేస్తు దిశా గౌరీ లోకమాత కృపాకరే నమస్తే వరదే భద్రే సమస్తే సుఖదాయిని త్రాహి మాం కృపయా దేవి రక్ష రక్ష మహేశ్వరి. దిశా గౌర్యై నమః. ధ్యానం సమర్పయామి. మళ్ళీ అక్షింతలు తీసుకోండి. దిశా గౌరీ నమస్తుభ్యం తవ పూజా కరోమ్యం ఆవాహయామి భక్త్యా త్వం వరదే భక్తవత్సరే. దిశా గౌర్యై నమః. ఆవాహనం సమర్పయామి. ఒక పుష్పం తీసుకోండి. ఓం దిగంబరే నమస్తుభ్యం సురాసుర నమస్కృతే హేమ సింహాసనం దివ్యం తన్మిశ్చయామి యథా సుఖం. అమ్మవారి దగ్గర ఆ పుష్పం పెట్టేసేయండి. ఆస దిశా గౌరీ అయిన ఆసనం సమర్పయామి. వృద్ధ్రేణితో నీళ్లు తీసుకుని అమ్మవారికి చూపించి 3 సార్లు పళ్ళెంలో విడిచిపెట్టాల. సర్వనీతోయ సంయుక్తం సర్వతీర్థాని సంయుతం భక్తం పాద్యం మయా తత్వం బ్రహ్మాది సురపూజితే. దిశా గౌర్యై నమః. పాద్యం సమర్పయామి. కరశుద్ధ్యర్థమర్ఘ్యం చ మయార్పితమిదం శుభే. స్వీకురుష్వ మహాగౌరీ ప్రసన్న భవ మే సదా. దిశా గౌర్యై నమః. అర్ఘ్యం సమర్పయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. శుద్ధోదక స్నానం కలశం నీళ్లతో స్నానం చేయించాల. శుద్ధోదకం జలం రమ్యం గంగా జల సమన్వితం పావనం దేహ శుద్ధ్యర్థం చండికాయై నమోస్తుతే. దిశా గౌర్యై నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. తర్వాత కొబ్బరికాయ నీళ్లతో చేయించాల. ఓం మధ్వాజ్యదీక్షీరై శర్కరా గుడుమిశ్రితై పంచామృత స్నానమిదం గృహ్యతాం జగదంబికే. దిశా గౌర్యై నమః. పంచామృత స్నానార్థం ఫలోదక స్నానం సమర్పయామి. వస్త్రం ఒత్తిపత్తి. ఓం
కర్పసమాత్ర నిర్మాణం దుకులం జమనోహరం వస్త్రయుగ్మం ప్రదాస్యామి తవ ప్రీతికరం శుభం దిశా గౌర్యై నమః వస్త్రయుగ్మం సమర్పయామి. ఆభరణం ఏదైనా దండ వేసేది ఉంటే వేయండమ్మా. తీసేటప్పుడు జాగ్రత్త. స్వామి చెప్పినాడు దండ వేసినాం పోగొట్టుకున్నాం అనే మాట నాకొద్దు. లేదా అక్షింతలైనా వేయండి. ఓం గోమేధికై పుష్యరాగై వజ్రమాణిక్యభూషితం మయా దత్తమిదం శుభం భద్రే గృహ్యతాం దేహభూషణం దిశా గౌర్యై నమః ఆభరణాని సమర్పయామి. గంధము పసపు కుంకుమ అష్టగంధం ప్రథం దేవి అష్టగంధాదివాసితం అంగరాంగం మహాదేవి గృహాణ సుమనోహరం దిశా గౌర్యై నమః గంధం పరికల్పయామి. పుష్పమాలిక పుష్పావతి ప్రసోవతి ఫలనీలఫలావృత అశ్వాయుధత్వరే వీరుధపారైస్తవ పుష్పాణి పూజయామి. పూలదండ ఉంటే పూలు వేసి తర్వాత అష్టోత్తర శతనామావళి పూజ కూడా ఉంటుంది కాబట్టి ఆ అష్టోత్తరాలతో కూడా పూజ చేయండి. ఓం శ్రీ గౌర్యై నమః ఓం గణేశ జనన్యై నమః గిరిరాజతనోభవాయై నమః ఓం జగన్మాత్రే నమః ఓం గంగాధర కుటుంబిన్యై నమః ఓం వీరభద్రప్రసవే నమః ఓం విశ్వవ్యాపిన్యై నమః ఓం విశ్వరూపిణ్యై నమః ఓం అష్టమూర్త్యాత్మికాయై నమః ఓం కష్టదారిద్ర్యశమన్యై నమః ఓం శివాయై నమః ఓం శాంభవ్యై నమః ఓం శాంకర్యై నమః ఓం భలాయై నమః ఓం భవాన్యై నమః ఓం భద్రదాయిన్యై నమః ఓం మాంగళ్యదాయిన్యై నమః ఓం సర్వమంగళాయై నమః ఓం మంజుభాషిన్యై నమః ఓం మాహేశ్వర్యై నమః ఓం మహామాయాయై నమః ఓం మంత్రారాధ్యాయై నమః ఓం మహాబలాయై నమః ఓం హేమాద్రిజాయై నమః ఓం హేమవత్యై నమః ఓం పాపనాశిన్యై నమః ఓం నారాయణాంశజాయై నమః ఓం నిత్యాయై నమః ఓం నిరీశాయై నమః ఓం నిర్మలాయై నమః ఓం అంబికాయై నమః ఓం మృడాన్యై నమః ఓం మునిసంసేవ్యాయై నమః ఓం మానిన్యై నమః ఓం మేనకాత్మజాయ నమః ఓం కుమార్యై నమః ఓం కన్యకాయై నమః ఓం దుర్గాయై నమః ఓం కలిదోష నిషేధున్యై నమః ఓం కాత్యాయిన్యై నమః ఓం కృపాపూర్ణాయై నమః ఓం కళ్యాణ్యై నమః ఓం కమలార్చితాయై నమః ఓం సత్యై నమః ఓం సత్యమయై నమః ఓం సత్యాయై నమః ఓం సౌభాగ్యదాయై నమః ఓం సరస్వత్యై నమః ఓం అమలాయై నమః ఓం అమర సంసేవ్యాయై నమః ఓం అన్నపూర్ణాయై నమః ఓం అమృతేశ్వర్యై నమః ఓం అఖిలాగమ సంస్థుతాయై నమః ఓం సుఖ సత్సుధాధారాయై నమః ఓం బాలారాధనభూతిదాయై నమః ఓం భానుకోటి సమద్వితయై నమః ఓం హిరణ్మయై నమః ఓం పరాయై నమః ఓం సూక్ష్మాయై నమః ఓం సీతాంశుకృతశేఖరాయై నమః ఓం హరిద్రా కుంకుమారాధ్యాయై నమః ఓం సర్వకాల సుమంగళ్యై నమః ఓం సర్వభోగప్రదాయై నమః ఓం సామసికాయై నమః ఓం వేదాంతలక్షణాయై నమః ఓం కర్మ బ్రహ్మమయే నమః ఓం కామకలనాయై నమః ఓం కాంక్షితార్థప్రదాయై నమః ఓం చంద్రాకాయుధతాడంగాయై నమః చిదంబర స్వరూపిణ్యై నమః ఓం శ్రీ చక్రవాసిన్యై నమః ఓం దేవ్యై నమః ఓం కమలా సరస్వత్యై నమః ఓం కమలాయై నమః ఓం మారారాధిప్రియార్ధాంగ్యై నమః ఓం మార్కండేయ వరప్రదాయై నమః ఓం పుత్రపౌత్ర వరప్రదాయై నమః ఓం పుణ్యాయై నమః ఓం పురుషార్థప్రదాయిన్యై నమః ఓం సత్యధర్మరతాయై నమః ఓం సర్వసాక్షిణ్యై నమః ఓం శాంతిస్వరూపిణ్యై నమః ఓం కమలాయై నమః ఓం భగంధరాయై నమః ఓం బగళాయై నమః ఓం చండ్యై నమః ఓం మాతృకాయై నమః ఓం భగమాలిన్యై నమః ఓం శూలిన్యై నమః ఓం విరజాయై నమః ఓం స్వాహాయై నమః ఓం స్వధాయై నమః ఓం ప్రత్యంగిరాంబికాయై నమః ఓం ఆర్యాయై నమః ఓం దాక్షాయిన్యై నమః ఓం దీక్షాయై నమః సర్వవసోత్తమోత్తమాయై నమః ఓం శివాభిధానాయై నమః ఓం శ్రీవిద్యాయై నమః ఓం ప్రణవార్థస్వరూపిణ్యై నమః ఓం హ్రీంకార్యై నమః ఓం నాదరూపాయై నమః ఓం త్రిపురాయై నమః ఓం త్రిగుణాంబికాయై నమః ఓం సుందర్యై నమః మహాగౌర్యై నమః షోడశాక్షర దేవతాయై నమః
ఆ తర్వాత తోరానికి పసుపు కుంకుమ అక్షింతలు వేసి నమస్కారం చేసుకోండి. సూత్రగ్రంథి దేవతాభ్యో నమః. పృథ్వీతత్వాత్మికాయ నమః. ఓం ఆవత్తత్వాత్మికాయ నమః. ఓం తేజస్తత్వాత్మికాయ నమః. ఓం భక్తితత్వాత్మికాయ నమః. ఓం వాయుతత్వాత్మికాయ నమః. ఓం సర్వతత్వాత్మికాయ నమః. సర్వోపచార పూజాం సమర్పయామి. ఊదిబత్తీలు వెలిగించి అమ్మవారికి తిప్పాలి. ఓం వనస్పత్యుర్భవేర్దివ్యైః నానాగంధైః సంయుతం ఆఘ్రాణాం సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. ధూపమాఘ్రాపయామి. ప్రత్యక్ష దీపం ఇందాక చెప్పాను కదమ్మా, కడ్డీ ఒత్తులని ఉంటే వెలిగించి తిప్పండి, లేకపోతే ఇబ్బంది ఏం లేదు. ఓం సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోచితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యం దివిరాభ భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాద్ఘోరా దివ్యేర్జ్యోతిర్నమోస్తుతే. ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూప దీపానంతరం ముఖే తాంబూల నైవేద్యం సమర్పయామి. అమ్మవారికి చేసినటువంటి నైవేద్యము ఈ మామూలుగా అమ్మవారికి ఏవైతే వంట కానీ ఇంకో ఏదైతే చేసి పెడతారో నైవేద్యము తాంబూలము పెట్టి వాటి మీద నీళ్లతో ప్రోక్షణ కూడా చేయండి. ఓం ప్రోక్షావరీషిచ్ఛాయ నమః. పుండరీకాక్షాయ నమః. పుండరీకాక్ష గోవిందాయ నమః. భూర్భువస్వాదత్సత్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మామాపో జ్యోతిషం బ్రహ్మభూర్భువస్సురం. ఓం ప్రాణాయ నమః. అపానాయ నమః. యానాయ నమః. ఉదానాయ నమః. సమానాయ బ్రహ్మణాయ నమః. దిశాగౌర్యై నమః. అమృతతుల్య నైవేద్యం సమర్పయామి. నీరాజనం మంగళ 5 సార్లు రుద్రైనతో నీళ్లు తీసుకుని అమ్మవారికి చూపించి తట్లో గడిచి పెట్టాలి. మధ్య మధ్య ఉదక పానీయం సమర్పయామి. అమృతా విధానమస్తరా భోజనం సమర్పయామి. ఓం పాదో ప్రక్షాళయామి. హస్తో ప్రక్షాళయామి. ముఖే శుద్ధాచమనీయాం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. సువర్ణ పుష్పదక్షిణాం సమర్పయామి. నీరాజనం మంగళహారతి. హారతిని వెలిగించి తిప్పేసేయండి. కర్పూరం కానీ ఒత్తులు కానీ గంట కొడుతు. ఓం హిరణ్యవాత్రమదోహ పూర్ణందదాతి మధవ్యోస్సానిధి ఏకదాత్ బ్రహ్మణ ఉపహరతి ఏకదైవై సమాన ఆయుస్తేజో దదాతి. కర్ర శుద్ధ్యర్థమాజమనీయం సమర్పయామి. చుట్టూ నీళ్ళనండి అమ్మవారికి చూపించండి, నమస్కారం చేసుకోండి. రక్షాం ధారయామి. నమస్కారం సమర్పయామి. నమస్కరోమి. నమః పార్వతీపతయే. హర మహాదేవ శంభో శంకర. తర్వాత మీరు